ఎయిర్ ఇండియాకు బ్యాడ్ టైం నడుస్తుందా? ఇంజన్లలో తరచూ లోపాలు తలెత్తుతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది. టెక్నికల్ ఇష్యూస్ రావడంతో నిన్న ఒక్కరోజే ఎయిర్ ఇండియా 6 ఇంటర్నేషనల్ ఫ్లైట్లను రద్దు చేసింది. 6 రోజుల్లోనే 83 ఫ్లైట్లు రద్దయ్యాయి. మరోవైపు ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతూ ఉండటంతో డీజీసీఏ సీరియస్ అయింది. ఎయిర్ ఇండియా ప్యాసింజర్స్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమనాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొన్నటికి మొన్న అహ్మదాబాద్లో విమానం కూలిపోయి 241 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఆ ఇన్సిడెంట్ మర్చిపోకముందే రోజుకో ఎయిర్ ఇండియా ఫ్లైట్లో టెక్నికల్ ఇష్యూస్ కలవరపెడుతున్నాయి. అహ్మదాబాద్ ప్రమాణం తర్వాత డ్రీమ్ లైనర్ విమానాల్లో భద్రతా తనిఖీలు జరుగుతున్నాయి. దీంతో సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 6 అంతర్జాతీయ విమానాలను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. లండన్ బెంగళూరు ఎయిర్ ఇండియా విమానం రద్దయింది. అలాగే లండన్ అమృత్సర్ వెళ్లాల్సిన AI 170 ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. అలాగే ఢిల్లీ నుంచి ప్యారిస్ వెళ్లాల్సిన విమానం కూడా రద్దయింది. దీంతో పాటు బుధవారం ప్యారిస్ నుంచి ఢిల్లీ రావాల్సిన విమానాన్ని కూడా రద్దు చేశారు. మధ్యాహ్నం అహ్మదాబాద్ లండన్ విమానం రద్దయింది. ప్రయాణానికి ముందు తనిఖీలు చేస్తున్న సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఒక్కరోజులో 6 విమానాలు క్యాన్సిల్ అయితే 48 గంటల్లో మొత్తం 10 విమానాలు రద్దయ్యాయి. ఎయిర్ ఇండియా రోజుకు 1000కి పైగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు నడిపిస్తోంది. ఈ విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు బయటపడడంతో డీజీసీఏ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఎయిర్ ఇండియా పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంపై ఫైర్ అయింది. ఎయిర్ ఇండియా చీఫ్ ఇంజనీర్కు సమన్లు కూడా ఇచ్చింది డీజీసీఏ. జూన్ 12 నుంచి 17 వరకు జరిగిన తనిఖీల్లో భాగంగా సాంకేతిక లోపాలు బయటపడడంతో 83 ఫ్లైట్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. 83 విమానాల్లో 66 బోయింగ్ విమానాలు ఉన్నాయి.